హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ రేడియో. ఈరోజు డిసెంబర్ 30. ఈరోజు గుత్తా సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. గుత్తా సుబ్రహ్మణ్యం ఆ పేరు చాలామంది అభ్యుదయవాదులకు చిరపరిచితమే. దాదాపు ఆయన 102 ఏళ్ళు బతికి 102 ఏళ్ల వయసులో డిసెంబర్ 30, 2014 మరణించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, అభ్యుదయవాదిగా, నాస్తికుడిగా, నాస్తిక హేతువాద ఉద్యమాలతో మమేకమై సామాజిక సంస్కరణలో భాగస్వామి అయిన గుత్తా సుబ్రహ్మణ్యం ఆయన జీవితం ఎందరికో ఆదర్శం, ఆచరణీయం. వారి మరణం తర్వాత కూడా ఆ కుటుంబం వారి నేత్రాలను వాసన్ ఐకేర్కు, అలానే వారి భౌతిక కాయాన్ని షాదాన్ వైద్య కళాశాలకు పరిశోధనల నిమిత్తం దానం చేశారు. అంటే మరణించిన తర్వాత కూడా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గుత్తా సుబ్రహ్మణ్యం గారు. మనకి అందరికీ తెలుసు, ప్రముఖ క్రీడాకారిణి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకి ఆయన తాతయ్య. అలానే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జవహరీ బాయికి ఆయన భర్త. ఆయనకి 3 కుమారులు, 3 కుమార్తెలు. వారు మరణించినప్పుడు ఐఏఎస్ అధికారులు నీలం సహాని, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇలా తదితరులు ఎందరో వచ్చి నివాళులు అర్పించారు. తర్వాత సంస్మరణ సభలు జరిపారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి గురించి ఒక చిన్న పరిచయాన్ని మీకు తెలియజేస్తాను. భూస్వామ్య కుటుంబంలో గుత్తా చిన్న నర్సయ్య, లలితమ్మలకి గుంటూరు జిల్లాలోని గుత్తావారిపాలెంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకి దేశభక్తి, స్వాతంత్ర పోరాటం పట్ల అభిరుచి ఉండటంతో అన్నా వదినలతో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఇంకా ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే, అలా జైలు పాలైనప్పుడే వదిన్ని జైల్లో పోగొట్టుకోవటం జరిగింది. అయినా కానీ దేశభక్తి విషయంలో ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ కుటుంబంతో పుచ్చలపల్లి సుందరయ్య, అలానే రైతు ఉద్యమకారులు రంగా, అలానే నాస్తిక కేంద్రం వ్యవస్థాపకులు గోరా, వీళ్ళందరితో గుత్తా కుటుంబం సన్నిహితంగా ఉండేది. సుందరయ్య, రంగా, గోరాలు వీళ్ళింటికి వచ్చిపోతూ ఉండేవారు. అప్పట్లోనే ఆయన జవహరీ బాయితో కులాంతర వివాహం జరిగింది. కానీ నాటి ఛాందస్సులు వారిని కొంతకాలం తర్వాత కుల బహిష్కరణ చేస్తే కొడుకు జగదీష్ చంద్రబోస్ని తీసుకొని గాంధీ ఆశ్రమం సేవాగ్రం చేరారు. అక్కడే మనందరికీ తెలిసిన అభ్యుదయ ఉద్యమకారిణి గుత్తా జ్యోత్స్న జన్మించారు. చిన్నప్పటి నుండి ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆయన 6 పిల్లల్ని న్యూస్ పేపర్ చదువుతూ, న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలను విశ్లేషిస్తూ దాంట్లోంచి నాస్తిక హేతువాద భావాల్ని పిల్లలకి ప్రచారం చేశారు. అందుకని ఆ సంతానం అందరూ కూడా మాకు ఈ ఉద్యమాల గురువు అంటే మా నాన్నగారే అని అంటూ ఉంటారు. అభ్యుదయవాదులుగా ఎలా పెంచాలి అనేది మనకి గుత్తా సుబ్రహ్మణ్యం గారిలో కనిపిస్తూ ఉంటుంది. అలానే కొన్ని సంవత్సరాల క్రితం గుత్తా జవహరీబాయి గారు, అంటే గుత్తా సుబ్రహ్మణ్యం గారి భార్య, ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి చిన్న ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు తెలియజేశారు. వాటిని, ఆమె మాటల్ని యథాతథంగా మీకోసం అందిస్తాను. మా నాన్న గుంటూరు సుబ్బారావు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు మంచి స్నేహితుడు. బోస్ పెట్టిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనూ ఆయన చాలా కాలం పనిచేశారు. మా నాన్నకు చంద్రబోస్కు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. మా నాన్న అప్పుడప్పుడు కలకత్తాలోని నేతాజీ ఇంటికి వెళ్ళొస్తుండేవారు కూడా. మా రెండో చెల్లి పుట్టినప్పుడు మళ్ళీ అమ్మాయే పుట్టిందని నేతాజీతో నాన్న అంటే, ఆడపిల్లలే కన్నవాళ్లను కంటికి రెప్పలా కాపాడుతారు, కనుక నీవు దిగులు పడకు అని నవ్వారట. నా భర్త గుత్తా సుబ్రహ్మణ్యం కుటుంబానిది స్వాతంత్రోద్యమంలో ప్రత్యేక స్థానం. పుట్టిల్లు మెట్టినిల్లు ప్రేరణతోనే నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాను.
దేశభక్తి గీతాలు ఆలపిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాను. ర్యాలీలు నిర్వహించాను. గోపరాజు రామచంద్రరావు అంటే గోరా, ఆచార్య ఎన్జి రంగా, పుచ్చెలపల్లి సుందరయ్య తదితర జాతీయోద్యమ నాయకుల రాకపోకలతో గుత్తావారిపాలెంలోని మా ఇల్లు కలకల్లాడుతుండేది. గాంధీ పిలుపుతో నాతో సహా మా కుటుంబమంతా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడే మా బావలు రామానుజయ్య, రాఘవయ్య, చలమయ్య, నా పెద్ద తోడి కోడలు సుందరమ్మ, ఆడపడుచు రాజారత్నం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు జైలు పాలయ్యారు. సుందరమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ రాయవేలూరు కారాగారంలో కన్నుమూసింది. అలా ఒకరా ఇద్దరా మా కుటుంబమంతా త్యాగధనులే. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే మనసంతా భారంగా ఉంటుంది. మరోవైపు గర్వంగా అనిపిస్తుంది. కుల నిర్మూలన పోరాటాన్ని మా గుత్తావారి కుటుంబం ముందుండి నడిపించింది. 80 ఏళ్ల కిందట ఒక అమావాస్య రోజున మా ఊరి దళితవాడలో గుత్తా సుబ్రహ్మణ్యం, నేను దండలు మార్చుకోవటంతో ఒక్కటయ్యాం. మేమిద్దరం కలిసి అనేక పోరాటాల్లో పనిచేశాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా ఇంకా మన దేశాన్ని కులం, మూఢనమ్మకాలు పట్టి పీడించడం బాధగా ఉంది. మనుషుల మధ్య అంతరాలను పోగొట్టేందుకు మరో పోరాటం ఇప్పుడు అవసరం అనిపిస్తోంది. ఇవండి గుత్తా జవహర్బాయి గారు చెప్పిన విషయాలు. వారి మాటలు నిజంగా మనకి స్ఫూర్తిని అందిస్తాయి కదూ. అలానే గుత్తా సుబ్రహ్మణ్యం గారి గురించి ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలో గుత్తా జ్యోత్స్న గారు ఒక చక్కటి కవిత రాశారు. ఆ కవితలో కుటుంబ సభ్యులు అందరి పేర్లు అందులో వచ్చేటట్లుగా రాయటం అనేది ఓ ప్రత్యేకత. ఆ కవితని గుత్తా జ్యోత్స్న గారి నోటి నుండే విందాం. 102 ఏళ్ళు బ్రతికి మా నాన్న ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి ఆ విలువలు ఒకసారి గుర్తు చేసుకుందామని మీకు చెప్తున్నాను కవిత ద్వారా. మానవ విలువలతో వెళ్ళిన నాన్న గుత్తా సుబ్రహ్మణ్యం. మానవ విలువలతో వెళ్ళిన నాన్న గుత్తా సుబ్రహ్మణ్యం. పారపనే నమ్మాడు మా నాన్న, అదే పవిత్రం అంటాను నేను. పారపనే నమ్మాడు మా నాన్న, అదే పవిత్రం అంటాను నేను. కళ్ళదానంతో ఎగిసిపడ్డ కెరటంలా చీకట్లను తరుముతూ మరణించి జీవించాడు. కళ్ళదానంతో ఎగిసిపడ్డ కెరటంలా చీకట్లను తరుముతూ మరణించి జీవించాడు. మంచికి మరణం లేదని చాటాడు. కుల విషాన్ని మింగి తన జీవితం మాకు పాఠాలు మిగిల్చి మొక్కని పలకరించిన ప్రకృతి జీవి మా నాన్న. ఓ జ్వాలలా వెలుగుతూ పూర్వీ వాసనల కమ్మదనానికి, క్రాంతి కిరణాలకి అమరత్వం లేదని అజేయంగా ముందుకు సాగుతూ కమలా తోటలో చెగువేరాని వెతుకుతూ సింధూర పువ్వుల మధ్య జీవించి చిన్న చిన్న కానుకలకై పులకరించిన నీ నవ్వు మాకు శాశ్వతం అజరామరణం. మాకు శాశ్వతం అజరామరణం మరణం. నక్షత్రంలా వెలుగుతూ ఇంసెమ్మను ఆడించి అమ్మ మనసును ఆక్రమించి చిరంజీవిగా నిలిచాడు. అమ్మ మనసును ఆక్రమించి చిరంజీవిగా నిలిచాడు. జ్యోత్స్న ఉన్నంతకాలం నిర్మలంగా ఉషస్సు ఈనుతూ విజ్ఞానానికే పాఠాలు నేర్పుతూ ఉజ్వలంగా జగత్ ఉన్నంతకాలం శాస్త్రాలకే సాంకేతికతను నేర్పుతూ శాస్త్రాలకే సాంకేతికతను నేర్పుతూ శరీర దానంతో విలువలు చాటిన మహామనిషికి జోహార్లు. శరీర దానంతో విలువలు చాటిన మహామనిషికి జోహార్లు. ఉర్వి ఉన్నంతకాలం జోహార్లు. ఉర్వి ఉన్నంతకాలం జోహార్లు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి సారా ఉద్యమం దాకా తను కొట్టుకుపోతూ బిడ్డల్ని గట్టుకు చేర్చిన మా నాన్న. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి సారా ఉద్యమం దాకా తను కొట్టుకుపోతూ బిడ్డల్ని గట్టుకు చేర్చిన మా నాన్న క్రాంతి కిరణాలని గుత్తగా పట్టుకుని ఉదయాన్నే మా వాకిట కుమ్మరించిన మా నాన్నకి మరణం లేదు. అందుకే జోహార్లు, పరమ పవిత్ర జోహార్లు. గుత్తా జ్యోత్స్న. అందుకే మా నాన్నకి మరణం లేదు, అందుకే జోహార్లు, పరమ పవిత్ర జోహార్లు. నీ కుమార్తె గుత్తా జ్యోత్స్న. కవితలో మొత్తము కుటుంబం పేర్లన్నీ వచ్చినాయి.
నా పేరు జ్యోత్స్న, మా తమ్ముడి పేరు క్రాంతి, ఉదయ్, ఆ, తర్వాత నిర్మల చెల్లెలు ఉష, అట్లా జగదీష్, అట్లాగే జ్వాల, ఉర్వి, క్రాంతి, ఇవి అమర్, అజయ్, చెగువేరా, కమల్, సింధూర, నక్షత్ర, ఇన్సి, ఆ, ఇది ఈ రకంగా అందరూ కూడా వాళ్ళ పేర్లు దీంట్లో అంతా ఈ కవితలో వచ్చినాయి. మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు అందరూ. అది దీంట్లో నాన్న మిగిల్చిన అనుభూతి.